గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం నైట్రోజన్ మెటబాలిజం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. నైట్రోజన్ మెటబాలిజంలో ఎసెంబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం దాంట్లో మనం బ్యాక్టీరియా కోసం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఉన్నది ఏంటంటే ఆల్గే. ఆల్గేలో మనకి ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుంటామంటే పుల్లులేరియా ఈస్ట్. పుల్లులేరియా ఈస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. బ్యాక్టీరియా తర్వాత ఆల్గేస్. నెక్స్ట్ దాని తర్వాత సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియాని బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా పిలుస్తూ ఉంటాం. సైనోబ్యాక్టీరియాలో ఫస్ట్ మనకి ఏకకణ జీవులు. ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్ గ్లియోతీక, అదేవిధంగా సైనోకోకస్. సైనోకోకస్ గ్లియోతీకాని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. అదేవిధంగా తంతురూప జీవులు ఫిలమెంటస్. ఫిలమెంటస్ ఎవరంటే నాస్టాక్, అనబినా, టోలిపోథ్రిక్స్, అదేవిధంగా సైటోనిమా, గ్లియోట్రైకా, ఎసిలటోరియా. ఇవన్నీ కూడా ఫిలమెంటస్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. మోనోసెల్యులర్స్కి ఎగ్జాంపుల్ గ్లియోతీక, సైనోకోకస్ ఎగ్జాంపుల్ అనమాట. మోనోసెల్యులర్స్కి గ్లియోతీక, సైనోకోకస్. ఫిలమెంటస్కి నాస్టాకు, అనబినా, టోలిపోథ్రిక్స్, అదేవిధంగా సైటోనిమా, గ్లియోట్రైకా, ఎసిలటోరియాని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనం ఎసెంబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అసహజీవన నైట్రోజన్ స్థాపన గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్గా తీసుకున్నాం కదా. సెకండ్ వన్ దాంట్లో చూద్దాం. అసింబయోటిక్ అయిపోతే సింబయోటిక్ నెక్స్ట్. సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇవి మనకి తెలుసు కదా, ఉన్నత శ్రేణి మొక్కలు డైరెక్ట్గా ఆక్సిజన్, ఇవి నైట్రోజన్ 79% అట్మాస్ఫియర్లో ఉన్నా కానీ అవి ఆ అట్మాస్ఫియర్ని ఇవి అబ్జర్వ్ చేసుకోలేమని చెప్పాం కదా. ఇవి అబ్జర్వ్ చేసుకుండా ఏం చేస్తాయి, కొన్ని ఈ ఉన్నత శ్రేణి మొక్కలు ఏవైతే ఉన్నాయి ఈ ప్లాంట్స్ మీద కొన్ని మనకి బ్యాక్టీరియాస్ ఇవి ఏం చేస్తాయంటే సింబయోటిక్గా ఉంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం నాస్టాక్, అనబినా కానీ, రైజోబియం కానీ, లెగ్యూమినేసి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ యొక్క రూట్ నోడ్యూల్స్లో ఇవి సింబయోటిక్గా సహజీవనం చేస్తూ ఉంటాయి అన్నమాట. సింబయోటిక్గా ఉంటాయి రూట్ నోడ్యూల్స్లో. ఇవి ఏం చేస్తాయంటే ఇవి ఏదైతే రైజోబియం కానీ, నాస్టాక్ కానీ, అనబినా కానీ ఎక్సెట్రా బ్యాక్టీరియాస్ ఇవి ఏం చేస్తాయంటే లెగ్యూమినేసి ఫ్యామిలీ యొక్క రూట్ నోడ్యూల్స్ వేరు గొడుపుల్లో ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి, ప్లాంట్కి కావాల్సిన నైట్రోజన్ని నైట్రేట్స్ రూపంలో ఇవి ప్లాంట్కి అందిస్తూ ఉంటాయి. ప్లాంట్ ఏం చేస్తుందంటే వీటికి కావాల్సిన ప్రొటెక్షన్ అండ్ ఫుడ్ని ప్లాంట్ వీటికి అందిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇవి రెండు కూడా ఒకదాంతో ఒకటి కలిసి మన సింబయోటిక్గా సహజీవనం జరిపిస్తూ ఉంటాయి అన్నమాట. రెండు కూడా సహజీవనంగా ఈ విధమైన నత్రజని స్థాపనని మనం ఎవరు పిలుస్తున్నామంటే సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ విధమైన నైట్రోజన్ ఫిక్సేషన్ని సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇవి వాటికి కావాల్సిన నైట్రోజన్ని ప్లాంట్స్కి కావాల్సిన నైట్రోజన్ని నైట్రైట్స్ రూపంలో ఇస్తే ప్లాంట్స్ ఏమో వీటికి కావాల్సిన ఫుడ్ని అవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 10,000 టైప్స్ ఆఫ్ మనకి ఇలాగా ఈ హోస్ట్లు ప్లాంట్స్ మీద హోస్ట్లుగా ఉంటున్నాయి అన్నమాట. అతిథేయులుగా సహజీవనం 10,000 జాతుల మొక్కల మీద ఈ అతిథేయులు, ఈ బ్యాక్టీరియాస్ అతిథేయులుగా ఉంటున్నాయి అన్నమాట. 10 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మీద. ఈ మ్యాక్సిమం అన్నీ కూడా మనకి ఏ స్పీసెస్ అంటే లెగ్యూమినేసి ఫ్యామిలీకి సంబంధించిన స్పీసెస్, వాటికి సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇవన్నీ వాటి యొక్క రూట్ నోడ్యూల్స్లో ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా రూట్ నోడ్యూల్స్లో ఇవన్నీ సహజీవనం చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటి గురించి మనకి మన క్లాసిఫికేషన్ అనేది ఇచ్చాడు అనమాట. రైజోబియం క్లాసిఫికేషన్. ఇవి హోస్ట్ ప్లాంట్స్గా ఉంటున్నాయి కదా, ఆ హోస్ట్ ప్లాంట్స్గా ఉన్న వాటికి క్లాసిఫికేషన్ ఇచ్చాడు.
రైజోబియం వెర్టికాటా. రైజోబియం క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ రైజోబియము, అదేవిధంగా ఫస్ట్ వన్ బ్యాక్టీరియా, తర్వాత హోస్ట్ ప్లాంట్ అన్నమాట. బ్యాక్టీరియా అతిదేయ మొక్కలు. అతిదేయి మొక్కలు దీంట్లో మనకి అతి త్వరగా పెరిగే జాతులు. అతి త్వరగా పెరిగే జాతులు. ఫస్ట్ వన్ బఠానీ, బఠానీ మొక్కలు. దీంట్లో మనకి రైజోబియం లెగ్యూమినేసం. ఇక్కడ రైజోబియం ఏంటంటే రైజోబియం లెగ్యూమినేసి, బఠానీ సమూహానికి. బఠానీ సమూహం. ఈ బఠానీ సమూహంలో అతిదేయి ఇక్కడ మనకి రైజోబియం లెగ్యూమినిసారం. రైజోబియం లెగ్యూమినిసారం. రెండోది బఠానీ సమూహానికి ఇది రెండోది చిక్కుడు. చిక్కుడులో ఫాసోలి, రైజోబియం ఫాసోలి. రైజోబియం ఫాసోలి. థర్డ్ వన్ క్లోవర్. క్లోవర్, క్లోవర్ సమూహం. రైజోబియం ట్రైఫోలి. థర్డ్ వన్ క్లోవర్. ఫోర్త్ వన్ ఆల్ఫా ఆల్ఫా. ఆల్ఫా ఆల్ఫా. రైజోబియం మిల్లెట్. రైజోబియం మెల్లిలోటి. నెక్స్ట్ నెమ్మదిగా పెరిగే జాతులు.
నెమ్మదిగా పెరిగేవి. నెమ్మదిగా పెరిగే జాతుల్లో లూపిన్, రైజోబియం లుపిని. నెమ్మదిగా పెరిగే జాతుల్లో లూపిన్, రైజోబియం లుపిని. సోయా చిక్కుడు, సోయా చిక్కుడు, రైజోబియం జపనికం. రైజోబియం జపనికం. క్లోవర్కి క్లోవరైట్, ఆల్ఫాకి ఆల్ఫాకి లూసినారు. నెక్స్ట్ లూపిన్స్, సోయా చిక్కుడు. క్లాసిఫికేషన్, రైజోబియం క్లాసిఫికేషన్ తీసుకుంటే రైజోబియం క్లాసిఫికేషన్లో రైజోబియం ఏంటి, రైజోబియం అంటే బ్యాక్టీరియా కదా, బ్యాక్టీరియా ఏంటి, అది దేని మీద, హోస్ట్ ప్లాంట్ ఎవరు, ఇక్కడ హెల్ప్ చేసే హోస్ట్ ప్లాంట్ ఎవరు, హోస్ట్ ఎవరు చూడాలన్నమాట. ఫస్ట్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో అతి త్వరగా పెరిగే జాతులు, అతి త్వరగా పెరిగే జాతులు ఏంటో చూస్తాము. యాక్చువల్గా ఈ రెండు రాసుకుంటే సరిపోతుంది, కాకపోతే స్పీసెస్ చూస్తున్నాం అనమాట. స్పీసెస్ ఏ స్పీసెస్ అన్నది తెలియడం కోసం ఈ టేబుల్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. టేబుల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా అయితే ఇవి రెండు చాలు. ఇదే సేమ్ ఇక్కడ ఉన్నదే ఫస్ట్లో ఆ స్పీసెస్ ఏ బ్యాక్టీరియా. యాక్చువల్గా ఇది బ్యాక్టీరియా కదా, బ్యాక్టీరియా ఇది, కానీ వాడు ఇక్కడ ఇచ్చాడు ఇవి స్పీసెస్, ఇవి జాతులు. యాక్చువల్గా ఈ రెండు అయితే సరిపోతాయి, ఇంకా ఎక్స్ట్రా రాసుకోవసరం లేదు, కానీ వాడు ఇచ్చాడు కాబట్టి మనం 3 రాసుకోవాలి. దీంట్లో అతి త్వరగా పెరిగే జాతులు అనమాట. అతి త్వరగా పెరిగే జాతుల్లో ఏం తీసుకుంటున్నామంటే మనకి గ్రీన్ పీ ఉంటుంది కదా, బఠానీ సమూహం. ఈ బఠానీ సమూహం ఇక్కడ, ఈ బఠానీ మీద హోస్ట్ ప్లాంట్ ఎవరంటే బఠానీ. ఇక్కడ మనకి బ్యాక్టీరియా ఎవరంటే రైజోబియం లెగ్యూమినిసారం. లెగ్యూమినిసారం అనేది బ్యాక్టీరియా అనమాట. ఈ బ్యాక్టీరియా ఈ హోస్ట్ ప్లాంట్ బఠానీ, ఇది లెగ్యూమినేసి ఫ్యామిలీకి సంబంధించింది కదా, ఈ ఫ్యామిలీ యొక్క రూట్ నోడ్యూల్స్లో ఇది సింబయోటిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చిక్కుడు. చిక్కుడులో బ్యాక్టీరియా ఎవరంటే రైజోబియం ఫాసోలి. రైజోబియం ఫాసోలి. హోస్ట్ ప్లాంట్ కూడా మనకి ఇక్కడ బీన్స్ అండ్ బ్లాక్ గ్రామ్ తీసుకుంటాం అనమాట. మినుములు అండ్ చిక్కుడు. థర్డ్ వన్ క్లోవర్ గ్రూప్. ఇక్కడ రైజోబియం ట్రైఫోలి. క్లోవర్లో రైజోబియం ట్రైఫోలి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే క్లోవర్ ప్లాంట్ మీద ఉంటుంది అనమాట. హోస్ట్, ఈ బ్యాక్టీరియాకి హోస్ట్ ప్లాంట్ ఎవరంటే క్లోవర్ ప్లాంట్ అనమాట. నెక్స్ట్ వన్ ఆల్ఫాకి ఆల్ఫాలో మనకి రైజోబియం మిల్లోటి.
మిల్లిలోటి అనేది ఇక్కడ బ్యాక్టీరియా అన్నమాట. ఇక్కడ హోస్ట్ ప్లాంట్ ఎవరంటే లూసినర్, ఆల్ఫాకి హోస్ట్ ప్లాంట్ లూసినర్ అన్నమాట. నెక్స్ట్ స్లోగా గ్రోత్ అయ్యే స్పీసెస్, దాంట్లో లూపిన్, రైజోబియం పేరు కూడా లుపినియే. ప్లాంట్ హోస్ట్ ప్లాంట్ లూపిన్స్. నెక్స్ట్ సోయాబీన్స్కి రైజోబియం జపనికం. ఇక్కడ మనకి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకి హోస్ట్ ప్లాంట్ ఎవరంటే ఇక్కడ హోస్ట్ ప్లాంట్ సోయాబీన్సే. బ్యాక్టీరియా మాత్రం రైజోబియం జపనికం అనమాట. బ్యాక్టీరియాస్ రైజోబియం లెగ్యుమినిసారం, రైజోబియం ఫాసోలి, రైజోబియం ట్రైపోలి, రైజోబియం మిల్లిలోటి, రైజోబియం లుపిని, రైజోబియం జపనికం. ఇవన్నీ బ్యాక్టీరియాస్. వీటికి హోస్ట్ ప్లాంట్స్, వీటి మీద ఇవి ఉంటాయి అన్నమాట. హోస్ట్ ప్లాంట్స్ బఠానీ, చిక్కుడు, మినుములు, క్లోవరు, లూసినరు, లూపిన్స్, అదేవిధంగా సోయాబీన్స్. ఇవి హోస్ట్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సింబయాటిక్గా ఉండే రైజోబియానికి ఈ జాతులన్నింటికి కూడా ఈ మనకి లెగ్యూమినేసి జాతులకు సంబంధించిన వేరుపొడుపులు, ఈ రూట్ నోడ్యూల్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వీటి షేపు క్లబ్ షేప్లో ఉంటాయి అన్నమాట. క్లబ్డ్ షేప్లో ఉంటాయి. రూట్ నోడ్యూల్స్ అన్నీ కూడా గదాకారంలో 2 to 3 మిల్లీమీటర్స్ వ్యాసాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. గదాకారంలో ఉంటాయి. 2 to 3 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. మనకి ఈ వేరుపొడుపుల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే బ్యాక్టీరాయిడ్ సెల్స్లో జరుగుతుంది అనమాట. ఈ రూట్ నోడ్యూల్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది బ్యాక్టీరాయిడ్ సెల్స్లో జరుగుతుంది అనమాట. ఈ బ్యాక్టీరాయిడ్ సెల్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి నైట్రోజినేజ్ ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది. అనమాట. నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరాయిడ్ సెల్స్లో జరుగుతుంది అనమాట. ఈ జరగడానికి నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇవి ఏం చేస్తాయంటే నత్రజని స్థాపన అనేది జరిపించుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్ మెకానిజం. నత్రజని స్థాపన యాంత్రికం. నైట్రోజన్ ఫిక్సేషన్ మెకానిజం. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ మెకానిజంలో మనకి మాలిక్యులర్ నైట్రోజన్ ఎలా ఉంటుందంటే మాలిక్యులర్ నైట్రోజన్లో ఈ 2 నైట్రోజన్ పరమాణువులు అనేవి 3 బంధాల చేత కనెక్టబడి ఉంటాయి అన్నమాట. 2 నైట్రోజన్ పరమాణువులు ట్రిపుల్ బాండ్లో ఇవి బాండింగ్ అయి ఉంటాయి అన్నమాట. N ట్రిపుల్ బాండ్ N 2 నైట్రోజన్ పరమాణువులు 3 బంధాల చేత కలపబడి ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఎక్కడ మాలిక్యులర్ నైట్రోజన్లో 2 నైట్రోజన్లు 3 బంధాల చేత కలపబడి ఉంటాయి. నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్గా ఇలా కలపబడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ నైట్రోజన్ అణువులకి ఎక్కువ స్థిరత్వం అనేది వస్తుంది అనమాట. ఇవి ఎప్పుడైతే బాండింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ర తీసుకున్నాం అనుకోండి, దాన్ని విరిచేయడం చాలా కష్టం. అదే బంచ్ తీసుకున్నాం అనుకోండి, బంచ్ ఆఫ్ ఇవి మనం స్టిక్స్ తీసుకుంటే ఏమవుతుంది, అవి విరవడం చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఉంటే ఆ బాండింగ్ మనకి స్ట్రాంగ్గా ఉండదు. కానీ ఇప్పుడు 3 మాలిక్యూల్స్ కలిపి ఒక బాండింగ్ అయ్యాయి. ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ అణువుకి ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
చర్య మాత్రం తక్కువ చర్యను చూపిస్తుంది అనమాట. ఎక్కువ స్థిరత్వం కలిగి తక్కువ చర్య అనేది రియాక్షన్ అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అదే మనకి ప్రోకారియట్స్ తీసుకున్నాం అనుకోండి, ప్రోకారియట్స్లో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ప్రోకారియట్స్లో నైట్రోజన్ ఎంజైము సమక్షంలో జరుగుతుంది అనమాట. నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ప్రోకారియట్స్ తీసుకుంటే కేంద్రక పూర్వ జీవుల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎవరి సమక్షంలో జరుగుతుందంటే నైట్రోజన్ ఎంజైము ముఖ్య పాత్ర వహిస్తుంది, దాని సమక్షంలో జరుగుతుంది అనమాట. ముఖ్య పాత్ర వహించేది ఇక్కడ నైట్రోజన్ ఎంజైము. ఈ రసాయనిక చర్య ఈ రియాక్షన్ అంతా జరగడానికి ముందు ఈ నైట్రోజన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నైట్రోజన్ మాలిక్యూల్స్ ఎంజైమ్ సర్ఫేస్కి ఇవి గట్టిగా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఎంజైమ్ యొక్క ఇవి నైట్రోజన్ ఎక్కడ ఉంటాయి, ఎంజైమ్ యొక్క సర్ఫేస్కి ఎంజైమ్ యొక్క ఉపరితలానికి గట్టిగా ఇవి బంధింపబడి ఉంటాయి అన్నమాట. ఈ అమ్మోనియా ఏర్పడిన తర్వాత మాత్రమే ఈ ఎంజైమ్ నుండి ఈ నైట్రోజన్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. నైట్రోజన్ సపరేట్ అయిపోతుంది. ఫస్ట్ ఇవి ఎంజైమ్స్కి ఇవి ఎంజైమ్ యొక్క సర్ఫేస్కి ఇవి ఈ నైట్రోజన్ స్టార్టింగ్లో నైట్రోజన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంజైమ్ యొక్క సర్ఫేస్కి గట్టిగా అటాచ్ అయి ఉంటాయి. ఈ తర్వాత ఇవి ఏం చేస్తాయంటే డివిజన్ జరిగేటప్పటికి మియాసిస్ తర్వాత ఇవి ఏం చేస్తాయి, అమ్మోనియా ఏర్పడిన తర్వాత ఇవి ఈ నైట్రోజన్ నుంచి ఇవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. నైట్రోజన్ ఎంజైమ్ నుండి సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోతే అంటే ఇక్కడ మియాసిస్ డివిజన్ గురించి వీటిలో అసలు సరైన అవగాహన అనేది లేదనమాట. మియాసిస్ డివిజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇది ఎందుకు సపరేట్ అయిపోతుంది అన్నది మాత్రం వీటిలో సరైన అవగాహన అనేది లేదనమాట. కానీ ఇక్కడ కూడా నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ వల్ల ఇవి ఏమవుతాయంటే నైట్రోజన్ మాలిక్యూల్స్ పెయిర్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. జతలుగా ఇవి ఏర్పడడం వల్ల అమ్మోనియా అనేది ఇప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. ఈ నైట్రోజన్ కూడా ఇవి బాండింగ్ ఫామ్ చేసుకోవడానికి కారణం ఎవరు అంటే నైట్రోజనేజ్ ఎంజైమ్ అనమాట. ఇది బాండింగ్ ఫామ్ చేసుకోవడానికి ఎవరు కారణం అంటే నైట్రోజనేజ్ ఎంజైమ్. ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ వల్ల ఈ నైట్రోజన్ బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది. ఈ బాండింగ్ ఫామ్ చేసుకుంటే అప్పుడు అమ్మోనియా అనేది ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇవి జతలుగా ఏర్పడడం వల్ల అమ్మోనియా అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ నైట్రోజన్ స్థాపన అనేది మనకి లెగ్యూమినేసి రూట్ నోడ్యూల్స్లో జరుగుతూ ఉంటుంది కదా. వాటి యొక్క రూట్ నోడ్యూల్స్లో ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి చాలా ఎక్కువ నైట్రోజన్ గురించి చాలా ఎక్కువ ఇచ్చాడు. మనకు ఒక ఎస్ఐ క్వశ్చన్కి ఎంత కావాలో అంత రాస్తే మనకి సరిపోతుంది అనమాట. సింబయాటిక్ మెకానిజం గురించి నేర్చుకుంటే అసలు ఫస్ట్ నైట్రోజన్ 4 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ గురించి నేర్చుకున్నాం కదా, అది ఇది నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో నెక్స్ట్ వన్ ఎంజైమ్స్. యాక్చువల్గా ఇది మనకి 3rd యూనిట్లోది నైట్రోజన్, మనం 2nd యూనిట్లో చెప్పేసుకున్నాము. తర్వాత 2nd యూనిట్లోది ఏంటంటే ఎంజైమ్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఎంజైమ్స్. ఎంజైమ్స్ అంటే ఎవరంటే జీవరసాయన చర్యల్ని నియంత్రించే ఉత్ప్రేరకాలు ఎవరైతే ఉన్నారో వాటిని ఏమని పిలుస్తామంటే ఎంజైమ్స్. మెటబాలిక్ రేషియోస్ని ఆర్గానిక్ కెటలిస్ట్లుగా వీటిని పిలుస్తూ ఉంటాం అనమాట. ఎంజైమ్స్ని ఆర్గానిక్ కెటలిస్ట్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఇవి ఏం చేస్తున్నాయి, జీవరసాయనిక చర్యల్ని ఏం చేస్తూ ఉంటాయి, నియంత్రించు కర్బన ఉత్ప్రేరకాలు అనమాట. ఆర్గానిక్ కెటలిస్టులుగా పిలుస్తాం అనమాట వీటిని. కర్బన ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ కెటలిస్టులు, వీటిని ఏమని పిలుస్తున్నామంటే ఎంజైమ్స్ అని పిలుస్తున్నాం అనమాట. వీటిని
ఎంజైమ్స్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇవి ఎటువంటి మార్పులు కూడా చెందకుండా మనకి ఈ జీవకణాలు మన యొక్క సెల్స్లో ఇవి రసాయన చర్యలను అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఇవి ఏం చేస్తాయంటే అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పీడనాల వద్ద త్వరితంగా జరిగేటట్లు చేసే ఏవైతే ఉన్నాయో వాటిని ఎంజైమ్స్గా పిలుస్తున్నాం అనమాట. వాటిని ఎంజైమ్స్ అని పిలుస్తున్నాం అనమాట. జీవరసాయన చర్యలు అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తొందరగా జరిగేటట్లు చేసాయి. అంటే మెటబాలిక్ రేషియోస్లో హెల్ప్ చేసే వాటిని ఆర్గానిక్ కెటలిస్ట్లుగా పిలుస్తున్నాము. ఇవి మెటబాలిక్ రేషియోస్లో రియాక్షన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా హెల్ప్ చేసే ఆర్గానిక్ కెటలిస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తున్నాము అంటే ఎంజైమ్స్ అని పిలుస్తున్నాం అనమాట. ఈ ఎంజైమ్స్ యొక్క చర్యలు మన బాడీలో సరిగ్గా లేకపోతే ఈ ఎంజైమ్స్కి హెల్ప్ చేసేది హార్మోన్స్ కదా, వీటినే మనం హార్మోన్స్గా కూడా పిలుస్తూ ఉంటాం. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అయిపోతే ఆటోమేటిక్గా ఏం ప్రాసెస్ జరుగుతుందమ్మా, బాడీలో మెటబాలిజం అనేది రసాయనిక చర్యలు అనేవి జీవరసాయనిక చర్యలు అనేవి సరిగ్గా జరగవు అనమాట. మన మెటబాలిజం సరిగ్గా వర్క్ చేయదు. అప్పుడు ఉండాల్సిన వాళ్ళు లావైపోవడమో సన్నమైపోవడమో ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అయిపోతే అన్నీ జరగాల్సిన వర్క్స్ సరిగ్గా జరగకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీటి కోసం మనకి ఎంజైమ్ల మీద రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే జ్యూబ్రన్ ఫేట్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ ఎంజైమ్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. జ్యూబ్రన్ ఫేట్ అనే శాస్త్రవేత్త 1830లో ఈ ఎంజైమ్స్ గురించి రీసెర్చ్ చేసి ఈ ఎంజైమ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. జ్యూబ్రన్ ఫేట్ ఈయన ఎక్కడ రీసెర్చ్ చేశాడంటే మనకి బార్లీ తెలుసు కదా, బార్లీ సీడ్స్ తీసుకున్నాడు. బార్లీ సీడ్స్ని జర్మినేట్ చేశాడు అనమాట. ఈ జర్మినేట్ చేసినప్పుడు దాంట్లో మనకి మాల్ట్ తయారవుతుంది కదా, ఈ మాల్ట్లో ఈయన ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. బార్లీ విత్తనాలతో అయినా ఏం చేశాడు, మాల్ట్ని ప్రిపేర్ చేసి దీంట్లో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఈ మాల్ట్ ఏం చేస్తుంది, పిండి పదార్థాన్ని స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ మాల్ట్ ఏం చేస్తుంది, స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ మాల్ట్ స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేయగలదు. ఇది కొన్ని ఎంజైమ్స్ యొక్క సహాయంతో జరుగుతుంది అన్న విషయాన్ని ఈయన తెలుసుకోగలిగాడు అనమాట. ఈయన ఏం చేశాడంటే తర్వాత ఈయన ఫస్ట్ మాల్ట్లో ఏం చేశాడు, మాల్ట్ ఇది స్టార్చ్ని షుగర్గా కన్వర్ట్ చేయగలదు. దీనికి ఆ కెపాసిటీ ఎలా వచ్చిందంటే కొన్ని రకాల ఎంజైమ్స్ వల్ల ఆ కెపాసిటీ వచ్చింది అన్న విషయాన్ని తెలియజేశాడు. తర్వాత ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఎంజైమ్స్ గురించి రీసెర్చ్ చేశారనమాట. ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళలో మనకి కొర్నెల్ యూనివర్సిటీకి చెందిన జేమ్స్ బి సమ్నర్ అనే శాస్త్రవేత్త ఈయన ఏం చేశాడంటే తమ్మకాయలు ఉంటాయి కదా, 1926లో ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ మనకి తమ్మకాయలు అనేవి తుమ్మకాయలానే ఉంటాయి అన్నమాట. పొడవుగా తమ్మకాయలు అనేవి పొడవుగా ఉంటాయి అన్నమాట. వీటి యొక్క విత్తనాలను సేకరించాడు. తమ్మకాయల యొక్క విత్తనాల్లో యూరియేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పిల్స్ రూపంలో ఉంటుంది అన్న విషయాన్ని ఈయన అబ్జర్వ్ చేశాడు అనమాట. యూరియేజ్ అనే ఎంజైమ్ పిల్స్ రూపంలో ఉంటుంది అన్న విషయాన్ని ఈయన తెలుసుకున్నాడు అనమాట. అప్పటి నుంచి ఈ ఎంజైమ్స్ని ఈయన ఏం చేశాడు, స్ఫటికాల రూపంలో సపరేట్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. సమ్నర్ అనే శాస్త్రవేత్త జేమ్స్ బి సమ్నర్ అనే శాస్త్రవేత్త తమ్మకాయల యొక్క సీడ్స్ తీసుకున్నాడు. తమ్మకాయల యొక్క సీడ్స్లో ఈ ఎంజైమ్స్ని అబ్జర్వ్ చేశాడు అనమాట. ఈ ఎంజైమ్స్ ఏ రూపంలో ఉన్నాయి, పిల్స్ రూపంలో
చిన్న చిన్న రేణువు లేదా స్ఫటికాల రూపంలో గ్రాన్యూల్స్ రూపంలో ఉండడం ఈయన అబ్జర్వ్ చేశాడనమాట. అబ్జర్వ్ చేసి అప్పటి నుంచి కూడా ఎంజైమ్స్ని ఏం చేశాడు, స్ఫటికాల రూపంలో వేరు చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఎంజైమ్స్ని స్ఫటికాల రూపంలో సపరేట్ చేశాడనమాట. దీంట్లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, ఏమి ఇచ్చాడంటే ట్రిప్సిన్. ఫస్ట్ వన్ ఏంటి, ట్రిప్సిన్. ఈ ట్రిప్సిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే క్యాటల్స్ ఉంటాయి కదా, క్లోమంలో ఉంటుంది అనమాట. పశువుల యొక్క క్లోమంలో. పశువుల యొక్క క్లోమంలో ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుందని జాన్ నార్థ్రాప్ అండ్ క్యూనిడ్జ్ వీళ్ళిద్దరూ తెలియజేశారనమాట. ట్రిప్సిన్ అనే ఎంజైము క్లోమంలో, పశువుల యొక్క క్లోమంలో ఇది ఉంటుంది. 1936లో వీళ్ళు తెలియజేశారనమాట. 1936లో వీళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ కెటలేజ్ ఎంజైమ్ అనమాట. ఈ కెటలేజ్ కూడా ఎక్కడ ఉంటుందంటే క్యాటిల్స్ యొక్క లివర్లో ఉంటుందని పశువుల యొక్క కాలేయంలో కెటలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. దీన్ని ఎవరు తెలియజేశారంటే సమ్మర్ అండ్ డఫ్. సమ్మర్ అండ్ డఫ్ అనే శాస్త్రవేత్త 1937లో. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్నేజ్ అనే ఎంజైము. ఇది కూడా పశువుల యొక్క క్లోమంలో ఉంటుంది. ఇది కూడా చెప్పింది ఎవరంటే క్యూనిడ్జ్. 1940లో క్యూనిడ్జ్ 1940లో చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ పెప్సిన్. ఈ పెప్సిన్ పంది జీర్ణాశయంలో పంది యొక్క జీర్ణాశయంలో ఉంటుంది అని తెలియజేశాడు అనమాట. నెక్స్ట్ డీనేజ్. ఇది పశువుల యొక్క క్లోమంలో. ఇది కూడా క్యూనిడ్జే చెప్పాడు. డీనేజ్ అనే ఎంజైమ్ పశువుల యొక్క క్లోమంలో ఉంటుందని క్యూనిడ్జ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు అనమాట. ఈయనేమో 1946లో చెప్తే ఈయనేమో 1950లో ఈయన చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. కొన్ని ఎంజైమ్స్ ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ పశువుల యొక్క క్లోమంలో ఉంటుందని జాన్ నార్థ్రాప్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. కెటలేజ్ అనే ఎంజైమ్ పశువుల యొక్క కాలేయంలో ఉంటుంది, క్యాటిల్స్ యొక్క లివర్లో ఉంటుందని క్యూనిడ్జ్ మనకి సమ్మర్ అండ్ డఫ్ చెప్పారనమాట. ఇక్కడ మనకి క్లోమంలో ఉంటుందని చెప్పింది ఎవరు, జాన్ నార్థ్రాప్ అండ్ క్యూనిడ్జ్
36లో. ఈ వీళ్ళేమో 1937లో కాలేయంలో ఉంటుందని చెప్పారనమాట కెటలైజ్ అనే ఎంజైమ్. నెక్స్ట్ ఆర్నేజ్ అనే ఎంజైమ్ పశువుల యొక్క క్లోమోలో ఉంటుందని క్యూనిడ్జ్ మరలా 1940లో ఒక్కడే చెప్పాడు అనమాట. నెక్స్ట్ పెప్సిన్ ఎక్కడ ఉంటుందంటే పంది యొక్క జీర్ణాశయంలో ఉంటుందని జాన్ నార్డ్రాప్ 1946లో ఈయన సింగిల్గానే చెప్పాడు అనమాట. నెక్స్ట్ డీనేజ్ అనే ఎంజైమ్ పశువుల యొక్క క్లోమోలో ఉంటుందని 1950లో క్యూనిడ్జ్ అనే శాస్త్రవేత్త 1950లో చెప్పాడనమాట. డీనేజ్ అనే ఎంజైమ్ పశువుల యొక్క క్లోమంలో ఉంటుందని క్యూనిడ్జ్ అనే శాస్త్రవేత్త 1950లో చెప్పాడనమాట. ఇది ఎంజైమ్ల కోసం కొంతమంది శాస్త్రవేత్తలు ఇచ్చిన ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ ఎంజైమ్స్ యొక్క నేచర్ అనేది ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.